ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అలాగే ఈ వీడియో సనాతన ధర్మ పరిరక్షకులకు, ప్రేమికులకు. ఎందుకంటే మేము బాబాగారి భక్తులమైన సనాతన ధర్మాన్ని కూడా అమితంగా ప్రేమించేవాళ్ళం. సనాతన ధర్మంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళం. కాబట్టి ఈ వీడియో సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కంకణబద్ధులై ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎంత మేరకు కంకణబద్ధులై ఉన్నారు, అందులో వారి నిజాయితీ ఎంత అనేది నాకు తెలియదు. కానీ వాళ్ళు దానికోసం పాటుపడుతున్నట్టుగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి నేను దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని చెప్తున్నా. అలాగే వారిని ప్రేమించే సనాతన ధర్మ ప్రేమికులు కూడా ఉన్నారు. ఎందుకంటే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని చాలామంది, లక్షలాది మంది ప్రజలు, హిందువులు సోదరులు ప్రేమిస్తున్నారు. అందుకనే లక్షలాది మంది హిందువుల చేత అభిమానించబడుతున్నారు. కాబట్టి నేను కూడా వారి విషయంలో గౌరవమైన సంబోధనతోటే వీడియోలు చేయాలని సంకల్పించుకున్నాను, చేస్తున్నాను. ఎప్పుడన్నా మరీ బాబా గారిని విపరీతంగా వారు తప్పుగా మాట్లాడినప్పుడు మాత్రమే ఒకటి రెండు కొద్ది కోపంతో కూడిన మాటలు వస్తాయంతే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికో లేక సపోర్ట్ చేయడానికో, మన ధర్మాన్ని ఎగతాళి చేస్తున్న పరమతాల వాళ్ళకి సమాధానం చెబుతూ ఒక మంచి పేరో ఒక గొప్ప పేరో ఏదో ఒకటి సంపాదించుకున్నారు వాళ్ళు. ఈ మధ్య బాబాగారి కారణంగా ఆ సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళ వీడియోలు కూడా కొన్ని చూస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏమిటంటే, వారి వెనకాల చాలామంది స్వామీజీలు కూడా ఉన్నారు, పీఠాధిపతులు కూడా ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్నారు. కనుక వారికి ఒక గుర్తింపు అనేది వచ్చింది హిందూ సమాజంలో. మంచిదే, సంతోషం. కానీ అలాగే వారు కొంత శాస్త్ర పరిజ్ఞానం కూడా సంపాదించుకున్నారు. పురాణాలను కొంతవరకు, వేదాలంటే సరే అవి మహా తపస్సంపన్నులకే అంతంత మాత్రంగా అర్థమవుతుంది. నేను మొన్న ఎక్కడో ఒక గొప్ప సిద్ధపురుషుడు, ఆ స్వామి మీకు కూడా తెలిసినవచ్చు, 104 సంవత్సరాలు ప్రస్తుతం అతనికి అంటారు. ఆ మహానుభావుడు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్క వేదాన్ని 12 సంవత్సరాలు అధ్యయనం చేయాలి. ఆ విధంగా 48 సంవత్సరాలు అధ్యయనం చేస్తే కానీ 4 వేదాలు అర్థం కావు అన్నారు. వీళ్ళు వేదాలను పట్టుకొని బహుశా 10 సంవత్సరాలు అయిందో, 5 సంవత్సరాలు అయిందో, 2 సంవత్సరాలు అయిందో తెలియదు. అది కూడా వాటి మీద రోజుకు ఎంత సమయం కేటాయించారో కూడా తెలియదు. కానీ అప్పుడప్పుడు వేదాల పేర్లు కూడా ఎత్తుతుంటారు. వేదాల్లో అది లేదు కదా, ఇది లేదు కదా అంటారు. ఓకే, ఆ వేదాలు మొత్తం చదివారా ప్రతి పేజీ అనేది నాకు తెలియదు. ఏదేమైనా వాళ్ళ వయసు మొత్తం తిప్పికొట్టినా కానీ 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు ఉండదు. అందరూ 40 సంవత్సరాల లోపు వాళ్ళే పాపం. కానీ వేదాల గురించి కూడా చెప్తుంటారు, మాట్లాడుతుంటారు. మంచిదే, అందరికీ పూర్తి జ్ఞానం ఏమీ ఉండాలని రూల్ ఏం లేదు. కొంత ప్రాథమిక జ్ఞానం సంపాదించుకోవడం కూడా గొప్ప విషయం వేదాల మీద. అలాగే పురాణాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ విన్నప్పుడు కొంత వారు శాస్త్ర అధ్యయనం చేశారు, కాస్త కష్టపడ్డారు. మరీ ఏదో ఊరికే ఏదో గుడ్డిగా వచ్చి సనాతన ధర్మం కోసం మాట్లాడట్లేదు అనేది కూడా అర్థమవుతుంది. ఈ కాలంలో ఆ వయసులో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చదివి అంతో ఇంతో వాటి ఆధారంగా సనాతన ధర్మం కోసం మాట్లాడడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది స్వామీజీలు, పీఠాధిపతులు చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు.
పీఠాధిపతులు స్వామీజీలు వాళ్ళ ఆశ్రమాలకు పీఠాలకు అంకితం అయిపోయారు. కాబట్టి ఈ ధర్మంలో మెజారిటీ హిందువులకు శాస్త్ర పరిజ్ఞానం లేకుండా పోయింది. స్వామి వివేకానంద లాంటి స్వామీజీలు కావాలి ఈ దేశానికి. అంటే అట్టడుగున ఉన్నటువంటి హిందువుకు కూడా, మురికివాడలో నివసించే హిందువుకు కూడా తన యొక్క ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగిన స్వామీజీలు కావాలి. ఏదో కోటీశ్వరుల దగ్గర కూర్చొని, వాళ్ళు పీఠాలు వేస్తే కూర్చొని వాళ్లకు ఏదో 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ ద్వారా కొంత సంభావన తీసుకొని ఆశ్రమాలు పీఠాలు నడుపుకునే వాళ్ళు కాదు. అట్టడుగున ఉన్నటువంటి మురికివాడలో ఉన్నటువంటి హిందూ సోదరులకు కూడా తన ధర్మం యొక్క గొప్పతనం అతనికి చెప్పగలిగిన స్వామీజీ వ్యవస్థ రావాలి. అప్పుడు హిందూ ధర్మం నిలబడుతుంది. హిందూ ధర్మంలో, హిందూ మతంలో గొప్పతనం లేక కాదు మతాలు మారుతుంది. హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఉన్న గొప్ప ఏంటో ఎవరికీ తెలియక, దాంతోపాటు ఇంకా రాకూడని అనాచారాలను వచ్చేసాయి కదా. మీరు అంటరాని వాళ్ళనో, మీరు తక్కువ జాతి వాళ్ళనో, మీరు దూరంగా ఉండండినో, ఇలా తెలిసి తెలియక కొంతమంది చేసిన దుర్మార్గాలన్నీ హిందూ మతానికి, సనాతన ధర్మానికి అంటగడ్డబడ్డాయి. వీటన్నిటినీ సరిచేయాలంటే స్వామీజీలు, పీఠాధిపతులు చాలా చాలా శ్రమపడాల్సి వస్తుంది. కానీ ఎవరు అలా శ్రమపడడానికి సిద్ధంగా లేరు. ఈ యువకులు కాస్త ఈ సోషల్ మీడియా మాధ్యమంగా ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు. విద్యావేత్తలకు కూడా సనాతన ధర్మం విలువ తెలియదు, హిందూ మతం గొప్పతనం తెలియదు. ఎందుకంటే విద్యావేత్తలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, సంపాదించుకోవడం, ఆనందంగా జీవించడం, అంతేగాని మతం గురించి, సనాతన ధర్మం గురించి, అందులో ఉన్న గొప్పతనాల గురించి తెలుసుకునే ఓపిక లేదు, తెలుసుకున్న ఆచరించే టైం అసలే లేదు. ఇలా అయిపోయింది, ప్రపంచమంతా అలాగే ఉంది. కాబట్టి సరే, వారికైనా కొంత సనాతన ధర్మము, పురాణాల ద్వారా మన దైవాల గురించి, మన ధర్మాల గురించి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాస్త ఏదో కొంత ప్రస్తుతం ఒక నడుస్తూ ఉంది. అది ఎంతవరకు ఉపయోగకరం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీళ్ళు కూడా ఇంకా కిందికి వెళ్ళాలి. చదువు సంజయ్ లేని పల్లెటూర్లలో, సోషల్ మీడియా చూడని పల్లెటూర్లలో చాలామంది అమాయకులు ఇంకా మత మార్పులకు గురవుతున్నారు. వారి దగ్గరికి వెళ్ళి మత ధర్మాన్ని లేదా సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియచెప్పే ప్రయత్నం చేసినప్పుడే సనాతన ధర్మం కానీ, హిందూ మతం కానీ ఈ ఒడిదుడుకుల నుంచి, పరమతాల దుర్మార్గం నుంచి రక్షించబడుతుంది. నాకు తెలిసి వీళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయడానికి సిద్ధంగా లేరేమో, నాకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాటికి సంబంధించిన సమాచారం నా దగ్గర లేదు. వాళ్ళు గ్రామాలకు కూడా వెళ్ళి సనాతన ధర్మం గొప్పతనం, హిందూ మతం గొప్పతనం చెబుతూ ఉంటే అభినందనీయులు, చెప్పకపోతే వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేస్తే మంచిది. ఈలోగానే పాపం ఈ వీళ్ళకే ముసలం పుట్టింది. చిన్నజీర స్వామి గారు చేసిన శంకర మఠాల మీద, శంకర పీఠాల మీద వారు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా హిందూ సమాజం ప్రస్తుతం 2 వర్గాలుగా చీలిపోయి కొట్లాడుతుంది, వైష్ణవం, శైవం. ఇక ఈ సోషల్ మీడియాలో హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న ఈ సోదరులు కూడా కొంతమంది అటు, కొంతమంది ఇటు అయిపోయి ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఒకరి తప్పులు ఒకరు సమాజానికి తెలియజెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది చాలా చాలా శోచనీయం. వీరి మీద అంతో ఇంతో గౌరవం, భావం ఉన్న మాలాంటి వాళ్ళం. ఎందుకంటే వారు ఏమిటి అనేది వారిని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. మేము సాయి భక్తులుగా వీటన్నిటికీ దూరంగా ఉంటాం. భక్తి ప్రధానంగా మా జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు చెప్పినట్టండి, కానీ నిజమైన గురువు దొరికినప్పుడు భక్తి ప్రధానంగానే జీవితాలు మారిపోతాయి.
భక్తి, భగవంతుడు, గురుసేవ తప్ప ఇంకా ఏది పట్టదు. అలాంటి సాయి భక్తులు వీరి గురించి తెలియదు కాబట్టి వీళ్ళు మాట్లాడేది చేస్తుంది చూసి మంచి వాళ్ళే అనుకుంటాం. కానీ ఇప్పుడు వీళ్ళు పరస్పరం ఒకరిని ఒకరు దూషించుకుంటూ వీడియోలు చేస్తున్నప్పుడు వీళ్ళల్లో వీళ్ళకు ఎన్ని రాజకీయాలు ఉన్నాయి, ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు, ఎన్ని సమస్యల్లో ఉన్నారు వీళ్ళు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎన్ని ధర్మవిరుద్ధమైనటువంటి వాటిలో కూడా వీళ్ళు ఇరుక్కొని ఉన్నారు. అసలు సనాతన ధర్మం పేరు చెప్పి సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్న వారిలో ఇన్ని మానసిక బలహీనతలు ఉండడం సహజమా, ఉండవచ్చా? ఇటువంటి వారు సనాతన ధర్మాన్ని నిలబెట్టగలుగుతారా, పోరాడగలుగుతారా? మధ్యలో ఎవరైనా ఏదైనా ప్రలోభ పెడితే పక్కకు వెళ్ళిపోరా, తిరిగి సనాతన ధర్మాన్ని తప్పుపట్టరా? ఇలా అనేకమైనటువంటి సందేహాలు వస్తాయి. ఎందుకంటే ఒక ధర్మం కోసం పోరాడే వారిలో ఎటువంటి బలహీనత ఉండకూడదండి. ఒకసారి స్వామి వివేకానందని చూడండి, ఆయన ఎంత నిప్పు కణికలా జీవించాడు. బ్రహ్మచారిగా జీవితాంతం జీవించాడు. తనను పెళ్లి చేసుకోమని ఒక గొప్ప ధనిక స్త్రీ, అందమైన స్త్రీ ఎంత ప్రలోభ పెట్టినా ఆయన లొంగలేదు. అలాంటి ఒక ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, మనోనిగ్రహం కలిగి ఉండాలి, దృఢ సంకల్పం కలిగి ఉండాలి, పూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. ఇవన్నీ సాధన మీద వస్తాయి. ఇవన్నీ సాధన చేసి సంపాదించుకొని దృఢచిత్తులై స్థితప్రజ్ఞులై అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ముందుకు వస్తే మీలో ఇటువంటి సమస్యలు ఉండవు. ఇట్లాంటి చిల్లర పనులు, ఇలాంటి గొడవలు, ఇలాంటి విమర్శలు, మీ మీద మీరే దుమ్మెత్తి పోసుకోవడాలు, వీడియోలు చేసుకోవడాలు ఇవి ఉండవు. దీనివల్ల మీరు చాలా పలచనైపోతారు. ఇప్పుడు ఈ వీడియోలు విన్నటువంటి పరమతస్థులు సోషల్ మీడియాలో మీ గురించి ఏమనుకుంటారు, ఎలా ప్రచారం చేస్తారు? మీరు డిబేట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగే వాటికి మీరు నిలబడగలుగుతారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరిలో ఉన్న తప్పుల్ని ఒకరు ఎత్తి చూపిస్తున్నారు. ఇదంతా మీ ఉద్యమం బలపడిపోవడానికి కారణాలు అవుతాయి కదా. అందుకని మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు. అలాగే మీరు ఇంకా కొంత శాస్త్ర పరిజ్ఞానమే కాకుండా, పుస్తక పరిజ్ఞానమే కాకుండా కొన్ని సాధనలు చెయ్యాలి. ముఖ్యంగా భక్తి సాధన చెయ్యాలి. మీ ఇష్ట దైవాన్ని ఏకోపాసన చేయాలి, అనన్య భక్తిని ఆచరించాలి. బాబాగారు బోధించినట్లు నవవిధ భక్తులు ఆచరణ ద్వారా, నవవిధ భక్తులను సాధన చేయడం ద్వారా మీరు చాలా గొప్ప మానసిక స్థితిని పొందుతారు, మానసిక పవిత్రతను పొందుతారు, శాంతాన్ని పొందుతారు, సహనాన్ని సాధిస్తారు. అప్పుడు సనాతన ధర్మంలో గొప్ప విలువలు మీకు అర్థమవుతాయి. వాటి శక్తి కూడా మీకు అర్థమవుతుంది. కేవలం పుస్తక పరిజ్ఞానం ద్వారా, వాదించడం ద్వారా ఏ శక్తి ఉండదు. ధర్మాచరణ ద్వారా మాత్రమే శక్తి సమీకృతమవుతుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి. ఎటువంటి పరిస్థితుల్లో మానసిక బలహీనత లోను కాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాక్కును దుర్వినియోగం చేయకూడదు. వీలైనంత వరకు ఎల్లప్పుడూ పవిత్రమైన వాక్కుతోటే ఉండాలి. అన్ని వేళలా సత్యం మీదే నిలబడాలి. మీరు చెప్పేది సత్యమై ఉండాలి. అంతేగాని ఒక ప్రయోజనాన్ని ఆశించి సత్యాన్ని అసత్యంగా సమాజాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీరు అసత్యవాదులు అవుతారు. అసత్య దోషం అంటుతుంది. మీ వాక్కు శక్తి లేకుండా అయిపోతుంది. మీ మాటకు విలువ లేకుండా పోతుంది. చివరికి మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. కాబట్టి బాబాగారి మీద కానీ మరెవరి మీద కానీ మీరు మాట్లాడేటప్పుడు ఇది సత్యమేనా, మేము చెప్పే మాట 100% సత్యమేనా, దీనికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటేనే కదా మనం దాన్ని సమాజంలో తీసుకెళ్ళాలి. ఏ ఆధారం లేకుండా అనుమాన ప్రమాణంతో అది సత్యమే అన్నట్టుగా తీసుకెళ్తే అది కూడా అసత్యం అవుతుంది. అలాంటి ప్రయత్నాలు
అనేకం చేస్తూ ఉన్నారు. అలాగే నోటిని దుబారగా వాడేస్తున్నారు కోపం వచ్చినప్పుడు. కోపాన్ని కూడా అదుపులో పెట్టుకున్నవాడే జ్ఞాని, సాధకుడు, భక్తుడు. ఇంద్రియాలని మనస్సును అదుపులో పెట్టుకున్న వాళ్ళే మహాత్ములు. ఆదిశంకరాచార్యులు ఏ సందర్భంలో కూడా ఆయన కోపానికి గురి కాలేదు. ఏ సందర్భంలో కూడా ఆయన నోటి నుంచి ఒక్క అపశృతి వాక్యం పలికి ఉండడు. కేవలం ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పరమశాంతంతో ఆ జ్ఞానాన్ని చెప్పి వారి నోరు మూపించాడు. పరమశాంతంతో సత్యాన్ని చెప్పి వారి నోరు మూపించాడు. అది మనం సాధించాలి. అంతేగాని గట్టిగా మాట్లాడి, బూతులు మాట్లాడి, నోటికొచ్చింది మాట్లాడి, అసత్యాలు మాట్లాడి, ఎలాగైనా సరే వాడి నోరు మూపించి వాడిని మాట్లాడకుండా చేసి మేము గెలిచాం అని అనిపించుకునే విధానం మన సనాతన ధర్మంలో ఉండదు. మన పూర్వీకులు, మహాత్ములు దాన్ని ఎప్పుడూ ఆచరించలేదు. వాళ్ళు తపస్సు నమ్ముకున్నారు, ధర్మాన్ని నమ్ముకున్నారు, సత్యాన్ని నమ్ముకున్నారు. కనుకనే ఇప్పటికీ ప్రపంచంలో భారతదేశం సనాతన ధర్మం గురుస్థానంలో కూర్చుంది. కాబట్టి ఇప్పటికైనా మీలో మీరు వీడియోలు చేసుకోవడం మానేయండి. మీ బలహీనతలు మీరే సమాజం ముందు పెట్టడం మానేయండి. మీకు ఎవరు పెద్దవాళ్ళు లేరా? నాకు అర్థం కాలేదు. మీరు ఇంతగా వీడియోల ద్వారా, సరే బాబాగారి మీద అంటే మీరు వీడియోలు చేస్తుంటే నాకు తెలిసి ఆ స్వామీజీలు, పీఠాధిపతులు కూడా ఆనందిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే వారికి కూడా బాబాగారి మీద అటువంటి ఒక అభిప్రాయమే ఉందేమో. అందుకని వారు ఏం కలగజేసుకోవట్లేదు. కనీసం సనాతన ధర్మం విషయంలో అయినా మీలో మీరు ఇలా వీడియోలు చేసుకుంటూ, మీ గోతులు మీరు తవ్వుకుంటూ, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ ఉంటే ఇంతకాలం మీరు సంపాదించుకుంది పోగొట్టుకుంటారని మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మిమ్మల్ని సమన్వయపరిచి ముందుకు నడిపించే స్వామీజీలు ఎవరు లేరా? ఇదే మన స్వామీజీల వ్యవస్థ, మన పీఠాధిపతుల వ్యవస్థ, మఠాధిపతుల వ్యవస్థ. హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే మీకు బిరుదులు ఇచ్చి సన్మానించారే కానీ మీలో మీరు ఇలా తన్నుకుంటుంటే పిలిచి మీకు ఒక మంచి మాట చెప్పే పెద్దరికం ఉన్నవాళ్ళు ఎవరూ లేరా? ఇలా ఉంటే హిందూ ధర్మం నిలబడుతుందా? హిందూ ధర్మం కాపాడబడుతుందా? ఎవరికి వాళ్ళే రాజులు, ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతే హిందూ ధర్మం ఎలా కాపాడుతుంది? కాబట్టి స్వామీజీల దగ్గరికో, పీఠాధిపతుల దగ్గరకో, మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు పిలవకపోతే మీరైనా వెళ్ళి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఈ అపోహలను తొలగించుకొని కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. పరమతాల వాళ్ళు హిందూ మతాన్ని ఇబ్బంది పెడుతున్న వాటిని ఎదుర్కోవడానికి, అలాగే మత మార్పులను ఎదుర్కోవడానికి మీరంతా కలిసికట్టుగా ఉంటే మీరు బలంగా పనిచేయగలుగుతారు. కానీ ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటే, దూషించుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు దెబ్బ కొట్టుకోవడానికి మీ శక్తియుక్తులు మన ధర్మంలో ఉన్న మిమ్మల్ని మీరు దెబ్బ కొట్టుకోవడానికి ఉపయోగించుకుంటే మీ శక్తులన్నీ ఇక్కడే నశించిపోతే ఇంకా పరాయి శక్తులతో ఏం పోరాడతారు? ఆ విధంగా ఆలోచించండి. బాబాగారి విషయంలో మీరు ఎలాగ ఆలోచించలేదు? సాధువులు, సత్పురుషులు, పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మేము ఇలా పోరాడుతూ ఉంటే ఏం రిజల్ట్ రావట్లేదు, ఇది కరెక్టేనా అని మీరు అడగలేదు. వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు. మీకు ఎటువంటి మార్గనిర్దేశం చేయలేదు. చూస్తూ ఉన్నారు తమాషా అంతే. ఇప్పుడు కూడా మీలో మీరు ఇలా గొడవలు పడుతుంటే కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అందరూ కలిసి ఆలోచించుకొని తొందరగా మీలో మీకు వచ్చిన వివాదాలకి స్వస్తి చెప్పండి. అదే సమయంలో బాబాగారి విషయంలో సహేతుకమైన సంస్కారవంతమైన విమర్శలు ఏవైనా ఉంటే వాటికి సమాధానం చెప్పడానికి సాయి భక్తులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. బాబాగారి మీద మీరు చేసే ఆ ప్రచారం కూడా ధర్మబద్ధంగా, సంస్కారయుతంగా, సనాతన ధర్మం పద్ధతిలో మీ విమర్శలు ఉంటే అది సమాజానికి ఉపయోగపడుతుంది. మీ సచ్చరిత్ర గురించి మీరు ఏదో ఒక వీడియో చేస్తారు, చూడండి ఇక్కడ ఇలా ఉందని.
దాని గురించి సమాజంలో చర్చలు జరుగుతాయి, దాంట్లో ఉన్న సత్యాలు తెలుసుకుంటారు. కానీ సంస్కారవంతంగా ఉండాలి, సభ్యతగా ఉండాలి. అదొక్కటే ఎప్పుడు సాయి భక్తలోక నుంచి నా యొక్క విన్నపం. దాన్ని కూడా పరిశీలించి ఆ దిశగా కూడా మీరు మార్పులు చేసుకుంటారని ఆశిస్తూ, సాయిరాం, జై శ్రీరామ్, జై వీరాంజనేయ.